అప్పిచ్చి విరోధి కావడం కంటే అడగగానే లేవు, ఉంటే ఇచ్చేవాణ్ణి అని చెప్పేవాళ్ళే సుఖంగా ఉన్నారు ఈ రోజుల్లో. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలాగా ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. మన కంటితో చూడని దానికి మన మాటలతో రూపం ఇవ్వకూడదు. వికసించిన పుష్పం నీకో సందేశం పంపుతుంది. జీవితంలో ఒక్క రోజైనా అందరూ మెచ్చుకునేలా జీవించు. ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు, దానిని చూపించడం కూడా తెలియాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ లోకంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే పోతాం కాబట్టి. లక్షలు కోట్లు సంపాదించడం కంటే ఒక మనిషి నమ్మకం సంపాదించడం గొప్పతనం. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంతా నీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ. మనం ఒక్కొక్కసారి మోసపోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. సేవకుడిగా ఉండడం నేర్చుకుంటేనే నాయకుడిగా ఉండే యోగ్యత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో నీ నిర్లక్ష్యం నీ శత్రువు కంటే నీకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులు నీకేమి ఇచ్చారని కాదు, వాళ్ళు ఇచ్చిన జీవితాన్ని నువ్వెంత అందంగా తీర్చిదిద్దుకున్నావన్నది ముఖ్యం. అదృష్టాన్ని నమ్మడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం మంచిది. అదృష్టం సాధారణంగా వివేకినే ఇష్టపడుతుంది. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, రోజు రోజుకి పెరిగిపోతుంది. అందరూ నడిచే దారిలో వెళ్తుంటే ఎవరో ఒకరు వెనుకే ఉంటాం. నువ్వు వెళ్ళాల్సిన దారేదో కనుక్కో, అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది.